ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2024 ఆగస్టు మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందు గ్రహచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశి, శని భగవంతుడు కుంభరాశి, గురుకుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథునము, రవి వచ్చేసి కర్కాటకము, శుక్రులు వచ్చేసి సింహరాశి, కేతు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇకపోతే వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు తృతీయాధిపతి చతుర్థంలో ఉన్నారు ఇక శని భగవంతుడు. ఈయన ఉండడం మూలంగా మీకు ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే కొంత అర్ధాష్టమ శని ప్రభావం అధికంగా ఉంది. కొంత వక్రించి ఇప్పుడు మరలా ఇటు మకరం వైపు రాబోతున్నారు. అప్పుడు కొంత తృతీయం యొక్క ఎఫెక్ట్ పడి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వివాహాది సంబంధాలు ఏవైనా కుదుర్చుకోవాలనుకున్నా మీకైనా, అలాగే తల్లి ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు పంచమంలో రాహువు, సంతానంతో ఏదో ఒక చిరాకు, మానసిక అశాంతి అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలన్నా మీ హెల్త్ సహకరించకపోవడం, కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే వాయు సంబంధమైన, అలాగే భూ సంబంధమైన బిజినెస్ చేసేవాళ్ళు, అంటే ఈ యొక్క బొగ్గు గనులే కావచ్చు, మైలేజెస్లోనే కావచ్చు, అలాగే వాయువులు, కెమిస్ట్రీ చదివిన స్టూడెంట్స్, ఫిజిక్స్ చదివిన స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా రీసెర్చ్ ఓరియంట్లో ఉన్న వారికి కొంత పరిస్థితులు తారుమారవ్వకుండా ముందుకు జరగడానికి ఈ శని వక్రము అనేది మనకి వృశ్చిక రాశి వారికి బాగా కనిపించే అవకాశం ఉంది, గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి మీకు సప్తమంలో కుజుడు ఉన్నాడు, అలాగే గురువు ఉన్నారు. మీకు ఉన్నటువంటి మంచి ఏంటంటే గురుమంగళ యోగంలో ఉన్నటువంటి సప్తమంలో ఈ యొక్క గురువు సప్తమంలో బాగా యోగిస్తాడు. ఉద్యోగంలో మార్పు, స్థిరత్వము, మీరు అనుకున్న బిజినెస్లో మీరు దూసుకెళ్ళటం, ఇవన్నీ ఈ యొక్క వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కుజుడు కేంద్ర స్థానం కాబట్టి మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే న్యూట్రల్గా ఉండిపోతాడు అనమాట. దైవ గురువుతో కలిసి ఉన్నాడు. వీళ్ళంతా దేవత స్వరూపులు. కుజుడు వీళ్ళైతేమి, వీళ్ళకు అధిపతి అయినటువంటి వారు, అంటే వీళ్ళ గురువు అయినటువంటి వాడు బృహస్పతి కాబట్టి కొంత చెడును మాఫీ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. శత్రు, రుణ, రోగ, వస్తు ప్రాప్తి ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. శత్రు క్షయం అవుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గిముచ్చుకుంటారు. అనారోగ్య సమస్యలు కూడా దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వివాహాది పుణ్య కార్యక్రమాలలో వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానానికి వివాహం చేయాలనుకునే వారికి మంచి సంబంధాలు కలిసి వచ్చి ఆటోమేటిక్గా ఇమ్మీడియట్ మ్యారేజ్ అయిపోయే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇంట్లో ఒక శుభదినంగా ఉంటుంది. జీవితం డే బై డే బాగుంటుంది. బృహస్పతి సప్తమంలో ఉండటం, మీ సంతానాన్ని చూసి ఎలా వాళ్ళు ఉంటే ఆనందపడాలని మీరు ఎక్స్పెక్ట్ చేశారో ఆ విధంగా వాళ్ళు ఆనందంగా మీకు కలిగించే అవకాశం ఉంది. దేవుడు కూడా, దైవం కూడా మీకు వాళ్ళకు ప్రోగ్రెస్ ఆ విధంగా ఇచ్చి మీ ఆత్మకు శాంతిని చేకూర్చే అవకాశం స్పష్టంగా ఉంది. మీకు సప్తమ వ్యయాధిపతి ఇక్కడ మీకు దశమంలో ఉన్నాడు శుక్రుడు. ఇక్కడ పెద్దగా యోగించే అవకాశం అయితే కనిపించట్లేదు, ఏదో మిశ్రమంగా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మీకు దశమంలో ఉన్నాడు. ఇక్కడ కూడా మీకు బుధుడు కూడా పైపెచ్చి వక్రించి ఉన్నాడు. ఈయన భాగ్యంలో ఉన్నంతసేపు, కర్కాటక రాశిలో ఉన్నంతసేపు కూడాను మీకు చక్కని ఫలితాలు ఇస్తాడు. అది వక్రచారం జరిగాక, అంటే చివరిలో మాసాంతంలో ఏదో జరుగుతుంది. అది కూడా ఏ విధంగా కొంత మీకు అష్టమ ప్రాబ్లమ్స్, అంటే అనారోగ్య సమస్యల నుంచి, స్కిన్ డిసీజెస్ నుంచి బయటపడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఉదర సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందే మీరు జాగ్రత్త పడితే కొంత డైట్ అంటే అన్నం మానేయటం కాదు, డైట్లో మార్పులు చేసుకుంటే ఉదర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్, అలాగే స్కిన్ డ్యామేజ్, ప్రాణవాయువు ప్రాణాయామాలు అవి చేసుకుంటే
ఈ ప్రాబ్లమ్స్ని కూడా మీరు క్లియర్గా బయటపడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం వాళ్ళు కనకపుష్యరాగం, అనురాధ నక్షత్రం వాళ్ళు తీసుకుంటే నీలం, అలాగే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు తీసుకుంటే పచ్చని ధరించగలరు. ఈ యొక్క 3 నక్షత్రాలు, ఈ రాశి లగ్నమే కాకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినట్లయితే ఎవరు ఏ డిగ్రీలో ఉన్నారో తెలుసుకొని మీకు ఇంకా మంచి స్టోన్ డైరెక్ట్ చేయబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఈ యొక్క ఉత్తరేణి వృక్షాన్ని ఇంట్లో పెట్టారంటే మాత్రం ఎక్సలెంట్గా ఉండే అవకాశం, మీకు పనులు చకచకా పూర్తి అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గమనించగలరు. స్వస్తి.